సో ఇది మా మూడో గోల్డ్ ఫిష్ అండి ఎగ్స్ పెట్టేది. ఫిష్ ఫిష్ అటు ఇటు కదులుతుంది కదా అని గట్టిగా ప్రెస్ చేయకండి, ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేయడం వల్ల దానికి ఏమైనా హాని కలగచ్చు. అండ్ ఈ గోల్డ్ ఫిషెస్ ఇప్పుడు ఇది సెకండ్ టైం బ్రీడింగ్ నేను చేయడం. అండ్ ఇవి బేబీస్ అయ్యే వీడియో అండ్ ఎలా చేసాము అన్ని వీడియోస్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు చూడండి. అండ్ ఎవరి గోల్డ్ ఫిష్ అయినా కూడా ఇలా ఎగ్స్ ఏమైనా పెడితే ఏం చేయాలి అనే ఐడియా లేకపోతే ఈ వీడియో చూడండి, చూస్తే మీకు కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఎలా బ్రీడ్ చేయాలి అనేది మీకు కూడా తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ గోల్డ్ ఫిషెస్ మనం అక్వేరియం షాప్లో నుండి తీసుకొచ్చిన ఏవైనా కూడా ఇంట్లో ఎగ్స్ పెట్టడం అనేది చాలా రేర్ అది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫిషెస్ ఎగ్స్ ఎలా పెడుతుందో మీరు చూడవచ్చు. నార్మల్లీ మీరు అక్వేరియం షాప్స్లో వాళ్ళని ఎవరినైనా అడిగినా కూడా, నేను తీసుకున్నప్పుడు నేను అక్వేరియం షాప్లో అడిగాను ఈ ఫిషెస్ ఎగ్స్ కానీ డైరెక్ట్గా బేబీస్ కానీ ఏమైనా ఇస్తుందా, అట్లా అవుతుందా అని అంటే మాకు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే గోల్డ్ ఫిషెస్ అసలు ఎగ్స్ పెట్టవు, ఇవన్నీ ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఫిషెస్ అని చెప్పారు. బట్ ఇవి కూడా లివింగ్ బీయింగ్సే కదా, ఇవి కూడా బ్రీడ్ అవుతాయి కదా, లేకపోతే వీటి సంతతి ఎలా పెరుగుతుంది. సో అనుకున్నా వాళ్ళు తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో అని. బట్ నేను వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన ఫిషెస్ ఆల్మోస్ట్ 8 months తర్వాత ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. సో నేను తీసుకొచ్చిన ఓన్లీ 2 ఫిషెస్ తీసుకొచ్చాను. బట్ అవి తీసుకొచ్చినప్పుడు కొంచెం బేబీ ఫిషెస్, మామూలుగా ఎంత సైజ్ అంటే ఇంత సైజ్ ఫిషెస్ నేను తీసుకొచ్చాను. ఇంత సైజ్ ఫిషెస్ తీసుకొస్తే ఆ ఫిషెస్ ఇంకొంచెం పెద్దగా అయ్యి ఆ తర్వాత ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేసింది 8 months తర్వాత. అండ్ వీటికి ప్రాపర్ ఫుడ్ అనేది ఇవ్వాలి, అప్పుడే ఇవి కూడా బాగా గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఫిషెస్ ఎగ్స్ కూడా పెడతాయి. చూడండి ఆ ఫిషెస్ అన్నీ కూడా బేబీ ఫిషెస్ నుండి మళ్ళీ ఇంత గ్రోత్కి వచ్చింది. పాతవి లైవ్ నేను నార్మల్గా వీడియోస్ తీసి పెట్టుకున్నాను, బట్ అవి ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూడాలి. మధ్యలో ఫోన్ పాడైతే వేరే ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇలా ఎగ్స్ పెట్టినప్పుడు వీటికి ఎక్స్ట్రా కేరింగ్ అనేది కావాలి. ఎగ్స్ని చూసుకోవడానికి మాత్రమే కాదు, ఈ మదర్ ఫిషెస్ కూడా వీటిని సపరేట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అలసిపోయి ఉంటాయి ఎగ్స్ పెట్టి, ఇప్పుడే మనం మిగిలిన ఫిషెస్తో కలిపామంటే ఆ ఫిషెస్ వీటి పైన అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ ఆ ఫిషెస్ అనేవి కూడా ఎగ్స్ తినడానికి మామూలుగా ఎగ్స్ పెడితే నాన్ వెజ్ స్మెల్ అనేది వస్తుంది వాటికి. సో అప్పుడు ఏం చేస్తాయంటే ఇది ఎగ్స్ పెట్టింది అని చెప్పేసి దీని వెంటబడి ఎగ్స్ని తిందామని చెప్పి చూస్తాయి. బికాస్ గోల్డ్ ఫిష్ ఎప్పుడు కూడా హంగ్రీ ఫిష్. సో ఇప్పుడు ఈ 3 ఫిషెస్ ఎగ్స్ పెట్టాయి. సో అందుకని ఈ 3 ఫిషెస్ని నేను సపరేట్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ ఫిషెస్ని దాంట్లో యాడ్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వీటికి, అందుకోసం అని చెప్పి సపరేట్ చేసుకుని ఉంచుకున్నా. సో వీటి హెల్త్ కండిషన్ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు మన ఎక్వేరియంలో మీరు చూడొచ్చు, ఇప్పుడు దీంట్లో కొన్ని వేల ఎగ్స్ ఉన్నాయి. సో వీటిలో ఎన్ని ఎగ్స్ హ్యాచ్ అయ్యి ఎన్ని బేబీస్ వస్తాయి అనేది మీకు నెక్స్ట్ అప్డేట్లో చూపిస్తాను. అండ్ బేబీ పుట్టిన దగ్గర నుండి వాటి గ్రోత్ వచ్చే వరకు వీటికి నేను ఎటువంటి ఫుడ్స్ పెడుతున్నాను, ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. మీరు చూడొచ్చు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో.